ముందుగానే సిద్ధపరిచి ఇక్కడ పెట్టడం జరిగింది. అనేక మంది కలిసి ఆరాధన చేస్తున్నటువంటి కారణాన్ని బట్టి సంఘంలో ఉండేటటువంటి వారికి వాక్యాన్ని వినేటటువంటి విషయంలో ఒక స్టాండర్డ్ ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి వారికి కొన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని విషయాలు తెలియవు. ఇలా అందరి సౌఖ్యం నిమిత్తం ప్రాథమికంగా అంటే మనం ఈజీగా అర్థం చేసుకోగలిగేలాగా వాటితో మనం చక్కగా దేవుని మహింపరచగలిగేలాగా సులువైనటువంటివి ప్రాథమికంగా మనం చేయవలసినవే ఏం చేస్తే బాగుంటుంది, ఎలా నిశ్చయించుకుంటే బాగుంటుంది. ఒక క్రైస్తవుడు దేవుడితో వ్యవహరించేటటువంటి విషయంలో ఎలాంటి నిశ్చయతను కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పాఠాన్ని తయారు చేయడం జరిగింది. ఒకసారి చెప్పండి అందరూ, ఇక్కడ ఉన్నటువంటిది ఎంతమంది కనబడుతుందో వాళ్ళందరూ కూడా దేవుని ఎడల క్రైస్తవుల నిశ్చయత అంటే నిర్ణయించుకోవడం, లేకపోతే దాని పట్ల కలిగి ఉండవలసినటువంటి నమ్మకం అని చెప్పేసి. నిశ్చయత అనేటటువంటి మాటకి ఏంటంటే నిర్ణయించుకోవడం. అండ్ యాక్చువల్గా ఇంగ్లీష్లోనైతే అష్యూరెన్స్ అనేటటువంటి మాట అన్నారు. నిశ్చయత అనేటటువంటి మాట అర్థం అయితే నేను ఎలా ఉండాలి అని నిర్ణయించుకున్నటువంటి దాన్ని నిశ్చయించుకున్నటువంటి సంగతి అని చెప్పి చెప్పడానికి మనం చూస్తాం అన్నమాట. ఎందుకు దేవుడితో మన సంబంధం ఇలా ఉండాలి అని ఖచ్చితంగా నిశ్చయించుకోవాలి? ఎందుకు దేవుడితో మనకు ఉండేటటువంటి ఈ అనుబంధాన్ని ఇలాగే ఖచ్చితంగా నేను దేవుని పట్ల ఉండాలని నిశ్చయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని అంటే ఇక్కడ ఉన్న రెండు మాటలు మీరు మొదట అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనం చదివినట్లయితే దేవుడి పట్ల నేను ఎలా ఉండాలి అనే ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ప్రతి క్రైస్తవుడికి ఎందుకు ఉండాలి అని అంటే దేవుడు మనకి ఏమేమి దయచేస్తున్నారు? జీవమును, ఊపిరిని, సమస్తాన్ని దయచేస్తున్నారు. ఆయన దయచేయకుండా మనం పొందింది కానీ, ఆయన దయచేయకుండా మనకున్న సొంతంగా మనం కలిగి ఉన్నటువంటిది కానీ ఏం లేదు. కాబట్టి దేవుడు మనకి ఊపిరిని, జీవాన్ని, సమస్తాన్ని దయచేస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గర నుండి మనం ఊపిరిని, జీవాన్ని, సమస్తాన్ని పొందుతూ ఆయన పట్ల ఎలా ఉండాలి, ఆయనతో ఎలా వ్యవహరించాలనేటటువంటి విషయంలో ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళిక మనకు ఉండాలా? అవసరం లేదండి. ఖచ్చితమైన ప్రణాళికతో దేవుడిని వెంబడించాలా? మనకు వీలైనప్పుడు, మనకు కుదిరినట్టు, మనకు ఎలాగా కంఫర్ట్ గా ఉంటే అలాగా ఆరాధించవచ్చా దేవుడిని అంటున్నాను నేను. ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి. దేవా నేను నీతో ఇలా ఉంటాను, అలా ఉండటానికి గల కారణాలు ఏంటో నాకు తెలుసు అనేటటువంటి అలాంటి నిశ్చయంతో మనం ఉండాలి. సో ఒక కారణాన్ని మనం ఆలోచించాం. అంటే అసలు ఎందుకు దేవుడి పట్ల ఒక క్రైస్తవుడికి ఖచ్చితమైన నిశ్చయత ఉండాలి అని అంటే ఆయన మనకి ఏమేమి దయచేస్తున్నాడట? జీవమును, ఊపిరిని, సమస్తాన్ని దయచేస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో పౌలు ఈ మాటలు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తే అరియోపగు అనేటటువంటి సభ దగ్గర అనేకమైనటువంటి విగ్రహాలను ఆరాధిస్తున్నటువంటి గ్రీకులను చూశాడు ఆయన. గ్రీకు తాత్వికులు ఉన్నారు అందులో, గ్రీకుల్లో బాగా అంటే అనేక విషయాలు తెలిసినటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేతులతో చేయబడిన వాటిని ఆరాధిస్తూ, అటువంటి వాటిని ఆరాధిస్తూ ఎక్కడ ఇంకో దేవుడు ఉన్నాడో ఆయన మనకు అపకారం చేస్తాడో ఒకవేళ ఆయన ఆరాధించకపోతే అని చెప్పి తెలియబడిన దేవునికి అని చెప్పేసి ఒక బలిపీఠం మీద పేరు రాశారట. అంటే ఎవరైనా సరే ఒక దేవుడు వచ్చి నన్ను ఎందుకు మీరు నిర్లక్ష్యం చేశారు అని అడిగితే అది నీకోసమే పెట్టావు, నీ పేరు తెలియదు కానీ నువ్వు ఉన్నావని నమ్ముతున్నావు అని చెప్పడానికి అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం చూస్తే, అంటే దేవుడిని ఆరాధించేటటువంటి వారి పద్ధతిని మనం చూస్తే వాళ్ళకు ఒక ఖచ్చితమైనటువంటి నిశ్చయత ఉందా, లేకపోతే వాళ్ళకి తెలిసిన పద్ధతిలో ఆరాధిస్తున్నారని మనం అనుకోవచ్చా? అప్పుడు పౌలు ఏమంటున్నాడంటే మీరు ఎలా చేయాలో దాన్ని నేను మీకు చెప్తాను, మీరు ఏ దేవుడిని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆయన గురించి మీకు చెప్తాను అని చెప్పి ఆయన ఎలాంటి వాడట? మనకు జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేస్తున్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం తండ్రిగా కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి వారికి చెప్పాడు. ఆనాడు వాళ్లే కాదండి, ఈ రోజు మనం అలా ఒకే చోట అన్నిటిని డంప్ చేసి ఆరాధన చేయకపోయినా మనకు దేవుడి కంటే ప్రాధాన్యతలు అనేకమైనటువంటి ఉండట్లేదా మన జీవితంలో? దేవుడి కంటే ప్రాధాన్యత ఇచ్చేటటువంటి సందర్భాలు అనేకమైన ఉండట్లేదండి? ఉంటున్నాయి. అలా ఎందుకు చేయలేదు అని అంటే ఇది కారణం అండి, ఇలాగ ఎందుకు చేయలేదు అంటే అది కారణం అండి. బైబిల్ ఎందుకు చదువుకోలేదు దానికి ఒక కారణం ఉంది. ప్రార్థన ఎందుకు చేసుకోలేకపోతున్నారు దానికి ఒక కారణం ఉంది. బైబిల్ క్లాసెస్ ఎందుకు జరగట్లేదు దానికి ఒక కారణం ఉంది. ఒక క్రమమైనటువంటి విధానంలో దేవుడిని ఎందుకు ఆరాధించలేకపోతున్నాం దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాలన్నీ ఎప్పుడు ఉంటాయని అంటే ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళిక మనిషికి లేనప్పుడు ఈ కారణాలన్నీ ఉంటాయి. ప్రణాళిక ఉన్న వాళ్ళకి కారణాలు ఉంటాయండి. అమ్మా అక్కడ ఉన్నవాళ్ళు కొంచెం ఆ సీట్లలోకి మూవ్ అయితే వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చుంటారు. మీ పక్కన అసలు ఖాళీగా ఉండేటటువంటి సీట్స్ ఉంచొద్దు దయచేసి.
సో దేవుణ్ణి ఆరాధించేటటువంటి విషయంలో, లేకపోతే దేవుడితో వ్యవహరించేటటువంటి విషయంలో ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ఉండాలి, మనకి నిశ్చయిత ఉండాలి అని చెప్పి ఒక కారణాన్ని ఆలోచించాం. ఎందుకు ఉండాలి అని అంటే, ఆయన మనకి జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేస్తున్నాడు. ఆ తర్వాత మనం పొందేటటువంటి భౌతిక దీవెనల్ని, మనం అనుభవిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన దీవెనలు రెండింటినీ కూడా ఎవరిస్తున్నారు? మనకి దేవుడే ఇస్తున్నాడు. చాలా సార్లు ఏమనుకుంటామంటే, భౌతిక దీవెనలు తల్లిదండ్రుల నుంచో, లేకపోతే బంధువుల నుంచో, మిత్రుల నుంచో వస్తున్నాయి. ఆత్మ సంబంధమైన దీవెనలో కొన్ని, అంటే ఇక నాకు ప్రమోషన్ రావడం ఇంపాసిబుల్ అనుకున్నప్పుడు, ఒకవేళ దానిపైన ప్రమోషన్ వస్తే, ఒకవేళ నేను ఆర్థిక పరిస్థితుల్లో నుంచి బయటపడటం అసాధ్యం అనుకున్న, అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి ఒక్కసారిగా పురోభివృద్ధిని సాధిస్తే, ఇలాంటి సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే అవి దేవుడు ఇచ్చిన దీవెనలు అనుకుంటాం. కానీ దేవుడు ఇవ్వకుండా మనం అనిపించే ఏ ఒక్క దీవెన లేదు. భౌతికమైనవి ఆయనే ఇస్తున్నాడు, ఆత్మ సంబంధమైన దీవెనలు కూడా ఆయనే ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న మాటలు మనం చదివితే, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 45వ వచనాన్ని మనం చదివితే, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయనకి తారతమ్యం లేదు. భౌతిక దీవెనలు ఇచ్చేటటువంటి విషయంలో దేవుణ్ణి హత్తుకున్నవారా లేకపోతే ఇంకొకళ్ళ అనేటటువంటి తేడా ఆయనకి లేదు. అంతేకాకుండా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి, ఏమి ధరించుదమో అని మీ దేహమును గూర్చి మీరు చింతించొద్దు అని యేసుప్రభు చెప్పినటువంటి సందర్భంలో, ఈ భౌతికమైన అవసరతలన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అని చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 32వ వచనం మనం చదివితే, ఈ దీవెనలన్నీ మీకు అవసరమని ఎవరికి తెలుసు? పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రికి తెలియను అని చెప్పాడు. అప్పుడు ఎఫెసీ 1:3 మనం చదివితే అక్కడేమని ఉంటుందనంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారు. అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడే ఇస్తూ ఉన్నారు, భౌతికమైన ఆశీర్వాదాలను కూడా దేవుడే ఇస్తూ ఉన్నారు. మరి అలా చేసే దేవుడితో వ్యవహరించేటప్పుడు నేను ఎలా వ్యవహరించాలి అనేటటువంటి ఒక నిశ్చయిత ఉండాలా, అక్కర్లేదండి? ఉండాలి. ఉంటే దాన్ని ఎలా ప్రారంభించాలి, ఆ నిశ్చయితను ఎలా ప్రారంభించాలి అని అంటే, ఇక్కడ ఒక పాయింట్ మనం ఆలోచించాం. అదేంటంటే, దేవుని పట్ల మనకి మొట్టమొదట కృతజ్ఞత ఉండాలి. దేవుడి పట్ల మనకి ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. ఎందుకండి కృతజ్ఞత లేకపోతే వచ్చినటువంటి నష్టం ఏంటి, ఇబ్బంది ఏంటి? అసలు కృతజ్ఞత అంటే ఏంటి? చేసిన మేళ్లను గుర్తుంచుకోవడం, చేసిన మేళ్లను గుర్తుపెట్టుకుని ఆ వ్యక్తి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండడం. చేసిన మేలుని మర్చిపోవడం అనేది అంత ప్రమాదకరమైనటువంటి స్వభావమా? అవును, ప్రమాదకరమైన స్వభావమే. చేసిన మేలుని ఎవరు కూడా ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. దేవుడు చేసిన వాటిని అసలు మర్చిపోకూడదు. కాబట్టి ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉండటం అంటే జరగబోయే వాటి గురించి దేవుడికి థ్యాంక్స్ చెప్పడమా, జరిగిపోయిన వాటి గురించి దేవుడికి థ్యాంక్స్ చెప్పడం అండి? కృతజ్ఞత అనే మాట మనం ఆలోచిస్తే, మనం ఫ్యూచర్ లో పొందబోయేటటువంటి దీవెనల విషయమైనటువంటి, అంటే దానికి సంబంధించి హృదయంలో కృతజ్ఞత కలిగి ఉండటమా, దాన్ని కృతజ్ఞత అంటారా? లేకపోతే ఇంతకు ముందే గతంలో జరిగినటువంటి వాటికి సంబంధించిన దాన్ని కృతజ్ఞత అంటారా అంటున్నాను. ఇంతకు ముందు జరిగిన వాటి పట్ల నాయన నీ దయ వలన నేను ఎలా ఉన్నాను అని చెప్పడమేమో కృతజ్ఞత, భవిష్యత్తులో నేను ఇది పొందుతాను అని ఆలోచించడమేమో నిరీక్షణ. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం మనకి తెలియాలి. అప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటే ఏ విషయాలు కృతజ్ఞత కలిగి ఉండాలి? 139వ కీర్తన మనం చదివితే దావీదు మాట్లాడితే ఉన్నాడంటే, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అది మనకు తెలియాలండి. మన దేహాన్ని గురించి, మనం పనిచేసే విధానాన్ని గురించి, మన ఇమాజినేషన్ పవర్ గురించి, మన బాడీ ఎలాగ కన్స్ట్రక్ట్ అయిందో దాని గురించి మనం ఆలోచిస్తే దేవుడికి కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండలేము. కానీ దేవుడికి కృతజ్ఞతలు చెల్లించే విషయంలో చాలా మంది వెనకబడి ఉన్నారు. కానీ ఎవరైనా తుంట్ర పనులు చేస్తూ ఉంటే మాత్రం ఆ విషయంలో దేవుడిని బ్లేమ్ చేస్తారు కదా మనుషులు. ఓ మనిషి సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడేమో ఆహా దేవుడు ఎంత అద్భుతంగా మనిషిని చేశాడు అనేవాళ్ళు తక్కువ. ఒక వ్యక్తి ఏదైనా అంటే సమాజానికి కానీ వ్యక్తులకు కానీ వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే దేవుడు ఏంటంటే ఈయన ఎలా తయారు చేశాడు, ఈయన ఎలా తయారు చేశాడు అనేవాళ్ళ సంఖ్య ఎక్కువ. అంటే ఇప్పుడు కృతజ్ఞత ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా ఈ సొసైటీలో?
దేవుడిని నిందించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా ఈ సొసైటీలో? నిందించే వాళ్ళే ఉన్నారనమాట అండి. ఎవరైనా మనకి ఏమైనా ఇబ్బంది కలుగు చేస్తే ఏం చేస్తామంటే, దేవుడు నా కోసం వాడిని అలా తయారు చేశాడు, అలా పుట్టించాడు అంటాం అనమాట. కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి అది కాదు, మనల్ని దేవుడు ఎలా నిర్మించాడు అనే దానికి సంబంధించి కృతజ్ఞత. అసలు ఈ భూమి మీద మనం జీవించడమే దేవుడు మనకు చేసినటువంటి పెద్ద మేలు. అది గుర్తుంటే దేవుడిని మనం తరచూ నిందించేటటువంటి పని చెయ్యం. కాబట్టి ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి అని అంటే, దేవుడు మనల్ని పుట్టించినందుకు. అమ్మ మొబైల్స్ ఎవరి దగ్గర ఉంటే మోగినప్పుడు ఆపేయాలని ట్రై చేయడం కాకుండా ఇప్పుడు ఆపేయండి. ఇంకొకసారి అంటే మీరు, నాకు తెలుసు మనం కొంచెం హడావుడిగా వచ్చి ఇక్కడ ఉన్నాం కాబట్టి మొబైల్ ఏ మోడ్లో ఉందనేది చూసుకోకపోవడం అనేది సహజమే. కానీ ఎవరిదన్నా మోగినప్పుడైనా సరే అందరూ అలర్ట్ అవ్వాలన్నమాట. అంటే అది కొంచెం డిస్టర్బెన్స్, మనం వినడానికి డిస్టర్బెన్స్, మన పక్కన ఉండే వాళ్ళు వినడానికి డిస్టర్బెన్స్. కాబట్టి దయచేసి దానికి సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, వైబ్రేషన్ మోడ్లో పెట్టుకోండి. మరీ అర్జెంట్ ఉన్నటువంటి వాళ్ళు, దానికి నేను వ్యతిరేకనే, అయినా సరే మీ అవసరాలు ఏంటో నాకు తెలియదు కాబట్టి వైబ్రేషన్ మోడ్లోనే పెట్టుకోండి. మీరు సౌండ్ చేసినప్పుడు వినేవాళ్ళ ఏకాగ్రత దాని వైపుకి వెళ్ళకూడదు, ఆ పని చేయొద్దు. ఓకే, మనల్ని పుట్టించినందుకు, అలాగే మన పూర్వీకుల నుండి మనల్ని ఆశీర్వదిస్తున్న దాన్ని బట్టి, దేవుడు ఎప్పటి నుంచి ఆశీర్వదిస్తున్నాడు మనల్ని? మనం ఈ పరిస్థితిలో ఉన్నాము అని అంటే, ఒకవేళ మన తండ్రి పరిస్థితి ఒకలాగుండుంటే, మన తాతల పరిస్థితి ఒకలాగుండుంటే, మన పూర్వీకుల్లో ఎవరి పరిస్థితి అయినా ఇంకోలాగుండుంటే మనం ఎలా ఉంటామండి? ఇప్పుడు ఒక మొక్క ఎదిగి ఫలించి కాయలు కాస్తుంది అని అంటే, దానికి రూట్స్ నుంచి లోపల అంటే ప్రారంభమైన దగ్గర నుండి ఆ మొక్క నేలలో విత్తబడిన దగ్గర నుండి సహకారం అందితేనే కదా అది ఫలించేది. సాయిల్ సపోర్ట్ చేయకపోయినా, లేకపోతే అక్కడ ఉన్న సీడ్ మంచిది కాకపోయినా, దానికి వేసేటటువంటి ఏది సరైనది కాకపోయినా సరే అది ఫలించే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఇంత సౌఖ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాము అని అంటే, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే దేవుడు మన పూర్వీకుల నుండి కూడా మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆ విషయంలో కూడా మనకు కృతజ్ఞత ఉండాలి. మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు దేవుడు మనకి, మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు దేవుడు మనకి. ఒకవేళ మనకి ఎప్పుడైనా ఏదైనా మనం అన్నది ఇవ్వకపోయినప్పుడు చాలాసార్లు వీళ్ళేంటి ఎలాంటి తల్లిదండ్రులు అనుకుంటాం, అది మన టెంపరీ ఎమోషన్. కానీ వాస్తవం ఏంటంటే, ఈరోజు మనం ఉన్న స్థితి ఎవరు మనకి పెట్టినటువంటి భిక్ష? తల్లిదండ్రుల ద్వారా దేవుడు పెట్టినటువంటిది. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి మనం ఇలా ఉన్నాం, లేకపోతే మనం ఇంకో పరిస్థితుల్లో ఉంటుండేవాళ్ళం. కాబట్టి మన పూర్వీకుల నుండి కూడా, అంటే ఇక్కడ మనం ఈ కీర్తన చదువుతుంటే ఇశ్రాయేలీలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నాటి నుండి కూడా దేవుడు ఎలాగా వాళ్ళని ఆశీర్వదిస్తూ వచ్చాడు, ఎలా వారిని కాపాడాడు అనేటటువంటి సంగతిని గురించి చెప్పాడు. చిన్న విషయాలు మనం నిర్లక్ష్యం చేసే విషయాలు. కాబట్టి ఆ విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనల్ని పుట్టించినందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండు, మన పూర్వీకుల నుండి మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి దాన్ని బట్టి మనం దేవుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. సరే, పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం, ఈ సమాజం ప్రభావం మన మీద పడుతుందా? పడట్లేదండి. సమాజం యొక్క ప్రభావం మన మీద ఉంటుందా? ఉండదా? ఉంటది. దావీదు చెప్పాడు, తాను పాపం చేయడానికి గల కారణం ఏంటో చెప్పాడు. నేను తల్లి గర్భంలోనే ఉండగానే లోకంలో ఏముందని? పాపం ఉంది, దాని ప్రభావంతో నేను పాపం చేశాను అని చెప్పి అక్కడే వదిలేస్తే దేవుడు మనల్ని, ఆయన సంకల్పం ఏంటి, లేకపోతే ఆయన ప్రణాళిక ఏంటి అనేటటువంటిది మనకు తెలిసి తెలుపబడి ఉండకపోతే ఎలా ఉండేవాళ్ళం అండి? ఇప్పుడు ఇక్కడ దేవుడిని ఆరాధిస్తూ కాకుండా ఇంకెక్కడో వేరే పరిస్థితుల్లో మనం ఉంటుండేవాళ్ళం. కాబట్టి ఇంకెందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి అని అంటే, మనం రక్షించిన విధానాన్ని బట్టి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలను మనం చదివితే, పౌలు తన గురించి చెప్తున్నాడు. నేను ధర్మశాస్త్రం కింద ఉండుంటే ఎలా ఉండేవాడిని, పూర్వం ఎలాంటి వాడిని అని చెప్పాడు. దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన కృపచేత దేవుడు ఏం చేశాడు, లేదా ప్రభు ఏం చేశాడు అని అంటే రక్షించి కాపాడాడు. అందుకు నేను ఎప్పుడు దేవుడికి ఎలా ఉంటానని చెప్పాడు. చూడండి, పౌలు జీవితంలో పౌలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా దేవుడిని విడిచిపెట్టకుండా ఉండటానికి కారణం ఏంటండి? ఇప్పుడు ఒక మనిషికి శ్రమ వచ్చినప్పుడు, ఒక మనిషికి ఇబ్బంది వచ్చినప్పుడు, అతను ఏ పరిస్థితుల్లో ఉండవలసి ఉందో ఆ పరిస్థితుల నుంచి వైదొలగటానికి కారణం ఏంటంటే, పూర్వం తాను పొందినటువంటి వాటికి సంబంధించిన కృతజ్ఞత లేకపోవడం కదా. ఇప్పుడు ఓ కుటుంబం నుండి నేను చాలా అనుభవించాను, నేను పెరిగి పెద్దవాడిని అవడానికి ఇలాంటి స్థితిలో ఉండడానికి ఇది వాళ్ళు కారణం అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏదైనా చిన్న ఇబ్బంది వాళ్ళ నుండి మనకి ఎదురైనప్పుడు వీళ్ళు నా వద్దు అనుకుంటామా? ఆ కృతజ్ఞత లేకపోతే, ఎక్కడైతే కృతజ్ఞత ఉండదో అక్కడ ఎప్పటికప్పుడు సెటిల్ చేసేసుకుంటారు అన్నమాట మనుషులు. కాబట్టి పౌలుకు వచ్చిన అనేక శ్రమల్ని భరించి ప్రభు నిమిత్తం పనిచేయడానికి గల కారణం ఏంటంటే,
ఆయన ఏ విషయంలో రక్షించబడ్డాడో దాని విలువేంటో పౌరులకు తెలుసు కాబట్టి దేవునికి కృతజ్ఞత గలవాడై ఉన్నాడు. ఈరోజు మనుషులకి రక్షణ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాదండి, చాలా నిర్లక్ష్యం ఏర్పడిపోయింది. అయ్యా నువ్వు ఈ పని చేస్తే నీ రక్షణ కోల్పోతావు, ఈ పని చేస్తే నీ రక్షణలో నుంచి నువ్వు వైదొలిగిపోతావు అని అంటే ఏమంటున్నారు తెలుసండి? అది చూద్దామండి అంటున్నారు. పర్లేదండి, దేవుడు ప్రేమమయుడు, తర్వాత ఎప్పుడైనా మనకు టైం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటే వీటన్నిటిని ఏం చేసేస్తాడు? ఆయన క్షమించేస్తాడు. కృతజ్ఞత ఉన్న వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారా, ఎక్కువ అటెన్షన్తో ఉంటారండి? రక్షించబడ్డ దానికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి మనసుతో ఉండేవాళ్ళు అలర్ట్ గా ఉంటారా, నిర్లక్ష్యంగా నెగ్లజెన్సీతో ఉంటారా? అలర్ట్ గా ఉంటారు. అసలు వాళ్ళకి దేవుడికి సంజాయిషి చెప్పుకునే అవసరమే రాదు. మనసు నిండా కనుక నేను రక్షించబడటం గొప్ప సంగతి అనేటటువంటి కృతజ్ఞత ఉంటే అలాగనమాట. కాబట్టి మనం రక్షించబడిన దాన్ని బట్టి ఇక్కడ బోధ ఉందండి, అదే మనుషుల నిర్లక్ష్యానికి కారణం. మనం రక్షించబడిన దానికి కృతజ్ఞత లేకపోవడానికి కారణం ఏంటంటే అది ప్రొటెస్టెంట్స్ లోనే కొంతమంది పట్టుకొచ్చారు ఆ విధానాల్ని. క్యాథలిక్స్ తర్వాత వచ్చినటువంటి దానిలో ప్రొటెస్టెంట్స్ లో నుంచి వచ్చింది అది. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అనేటటువంటి ఒక స్లోగన్ వచ్చింది అనమాట. ఒకసారి రక్షణ పొందితే జీవితకాలం మనకి ఏడోక లేదు. ఒకసారి బాప్తిసం పొందామంటే పరలోకంలో మన టికెట్ కన్ఫర్మ్. మనం ఎప్పుడు ఆరాధన చేసినా మనం దేవుడితో ఎలా వ్యవహరించినా అనేది. అప్పుడు అలాగ అనుకున్నప్పుడు ఎందుకు అంత పని కట్టుకుని ఆరాధించాల్సిన అవసరమే ఉంది? అంత పని కట్టుకుని దేవుడి పట్ల మనం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరమే ఉంది? నేను మాట్లాడేదాని గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరమే ఉంది అనే నిర్లక్ష్యం మనుషులకి ఏర్పడుతుంది. కానీ ఆ బోధ మనుషుల్ని ఏం చేసింది అని అంటే ప్రమాదంలో ఉంచేసింది. కానీ లేఖనాలు మనకి ఏం చెబుతున్నాయి? మనం రక్షించబడిన దాన్ని బట్టి ఏం చేయాలి? దేవుని పట్ల ఏం కలిగి ఉండాలండి? కృతజ్ఞత కలిగి ఉండాలి. మనల్ని సృష్టించినందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. మన పూర్వీకుల నాటి నుండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనల్ని రక్షించిన దాన్ని బట్టి కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇలా లేని వారి మనసు ఎలా ఉంటుందని అంటే బాల్యం నుండి ఎన్నో ఇబ్బందులు వస్తాయండి. చాలా సార్లు ఆరోగ్యం బాగోదు, చచ్చిపోతాడేమో అనుకుంటారు. లేకపోతే డాక్టర్లకి కష్టం అని చెప్పినటువంటి సందర్భాల్లో కూడా బ్రతుకుతారు. తల్లిదండ్రులు నిద్ర లేకుండా ప్రార్థన చేసినప్పుడు పిల్లలు బ్రతుకుతారు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఓ మంచి స్థితిలో ఉంటారు, మంచి ఉద్యోగం సంపాదిస్తారు, మంచి కుటుంబం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్కడో ఒక సెక్టార్లో మాత్రం ఆయనకు రావాల్సిన అవకాశం ఇంకొకరికి వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఎక్కడో ఒక సెక్టార్లో మాత్రం ఇలా దేవుడు నాకు చేసుంటే బాగుండు అనిపిస్తుంది. అది జరగకపోతే ఏమంటారండి దేవుడిని? ఇన్ని మర్చిపోయి ఆ ఒక్కడు జరగనందుకు ఏం చేస్తారా అని అంటే నేను ఇంతకాలం దేవుడి పట్ల నమ్మకంగా ఉన్నందుకు నాకు ఏం చేశాడండి దేవుడు అంటాడు. సో ప్రమాదం ఏంటంటే వాళ్ళు ఏం మర్చిపోయారు, నెమ్మదిగా వాళ్ళ మనసులో నుంచి ఇలాంటి ప్రాథమిక విషయాలు వెళ్ళిపోయినాయి అనమాట. కాబట్టి మనల్ని రక్షించి ఆయన మనల్ని కాపాడుతున్నందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇక్కడ రెండో మాట ఉంది. ఒకటేమో మనం పొందిన రక్షణ విషయంలో మనకు కృతజ్ఞత ఉండాలి. రెండోది మన తెలివితేటలతో మనం రక్షణలో కొనసాగట్లేదు, దానికి కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అవునా? నేను బాగా తెలివిగలవాడిని, నేను పాపం చేయను అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు వెరితనంగా మాట్లాడుతున్నారు అనమాట అండి. నీ తెలివితేటలను బట్టి నువ్వు పాపం చేయకుండా ఉండట్లా, దేవుడు చేసిన ఏర్పాటును బట్టి పాపం చేయకుండా ఉంటున్నాం. దేవుడు మనకు ఆయన తెలియజేసినటువంటి ఆయన లేఖనాలను బట్టి అలా ఉన్నాం అనమాట. మనల్ని కాచి కాపాడి సంరక్షించుతున్నందుకు 116 కీర్తన 1 నుండి 14 వచనాలను మనం చదివితే అక్కడ దేవుడు మనల్ని ఎలా కాచి కాపాడుతున్నాడు అనేటటువంటి విషయాలు ఉంటాయి. మీరు తర్వాత చదవండి వాటిని. అంటే ఆ భావాన్ని అంతటిని కలిసి ఒక మాటలో ఇక్కడ రాయడం జరిగింది. అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన స్థితిని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. యెరోబాము లాంటి వాడికి, సౌలు లాంటి వాళ్ళకి, లేకపోతే ఇంకా రకరకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు అనేక సందర్భాల్లో వాళ్ళకి అధికారాన్ని ఇచ్చాడు. అధికారం పొందారు వాళ్ళు. అధికారం పొందినటువంటి వారు ఏం చేశారు అని అంటే దేవుణ్ణి మర్చిపోయారు. కానీ దావీదు ఎప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోలేదు. కొంతమంది ఏం చేశారు అని అంటే వాళ్ళ సొంత తెలివితేటలతో, వాళ్ళ సొంత జ్ఞానంతో వాళ్ళకి ఇవ్వబడినటువంటి అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ దావీదు అలాంటివన్నీ చేయలేదు. కాబట్టి మనకు అనుగ్రహించిన స్థితిని బట్టి అని అంటే అప్పుడు 129వ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో 10 నుండి 16 వరకు ఇందాక మనకి సునీల్ చదివి వినిపించాడు. అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే రాజుగారు ఒక యోధా గోత్రాన్ని, ఇశ్రాయేలు గోత్రాన్ని 12 గోత్రాలకి రాజుగా ఉన్నటువంటి ఒక రాజు సమాజం అంతా ఇలా పూర్ణంగా కూర్చున్నప్పుడు, అతను ఎదురుగా ఉన్నప్పుడు లక్షల జనం ముందు నిలబడి ఏమంటాడంటే, దేవా నేను నథింగ్, నా దగ్గర ఏం లేదు,
నా అధికారమైన నాకు ఇచ్చినటువంటి సమస్తం కూడా నీ వలన మాకు కలిగింది. నువ్వు ఇస్తే మేము ఈ స్థితిలో ఉన్నాం. ఇప్పుడు నీ మందిరం కట్టడానికి మేము కానుకలు ఇస్తున్నామే, అది మా గొప్ప కాదు. మనుషులు ఏమనుకుంటారంటే, ఒకవేళ ఒక వ్యక్తి దేవుడికి ఎక్కువ ధనం ఇవ్వగలుగుతూ ఉంటే ఏమనుకుంటాడంటే, అంటే విశ్వాసులు అనుకోరు, నమ్మకస్తులు అనుకోరు, లేఖనాలు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, మా వల్లనే ఆ దేవుడు బ్రతుకుతున్నాడు. చాలా చోట్ల చూడండి, ఒక అది ఏ టెంపుల్ అయినా కావచ్చు, చర్చ్ కావచ్చు, లేకపోతే హిందూస్ ఆరాధించేది కావచ్చు, ముస్లిమ్స్ ఆరాధించేది కావచ్చు. ముస్లిమ్స్ ఆరాధించేది అనేది నేను ఎక్కడ చూడలేదు. ఈ రెండింటికి సంబంధించి మనం ఆలోచిస్తే ధర్మకర్త అని పేరు ఉంటుందండి, ఒక కమాన్ వేసి అక్కడ ఇది ఫలానా గుడి లేకపోతే ఫలానా చర్చ్ అని రాసి దాని మీద కమాన్ మీద ఏమని రాసి ఉంటుందనంటే, ఫలానా ధర్మకర్త మూలంగా ఇది నడిపించబడుతుంది అని చెప్పి రాస్తారు. ఇప్పుడు ధర్మకర్త గొప్పవాడా, దేవుడు గొప్పవాడండి? అక్కడ ధర్మకర్త గొప్పవాడు. అలాంటి స్వభావం ఉంటే దేవుడి పట్ల కృతజ్ఞత ఎవరు కూడా బ్రతకలేదు. కాబట్టి మనకు అనుగ్రహించిన స్థితి ఎవరి వలన పొందాం? దేవుడి వలన పొందాం. దేవుడి మీద మనం, సారీ ఆ మాట అంటే అందరికి కష్టంగా ఉంటుంది కానీ, ఫోజ్ చేయకూడదండి. దేవుడి మీద ఫోజ్ చేసే మనుషులు ఉంటారు. నేను లేకపోతే దేవుడు ఎలా ఉంటాడు, నేను లేకపోతే ఎలా నడుస్తాయి అనేటటువంటి అలాంటి భావాలు కొంతమందిలో ఉంటాయి అన్నమాట. అప్పుడు వాళ్ళు అలుగుతారు అనమాట. కొంతమంది వెళ్ళి మీరు రావాలి, మీరు లేకపోతే దేవుడికి ఏమి లేదండి, మీరు వస్తేనే దేవుడు హ్యాపీగా ఉంటాడు, ఆయన అన్నం తింటాడు, ఆయన టిఫిన్ చేస్తాడని బ్రతిమాలాలి అనమాట అండి. అప్పుడు వస్తాడనమాట. అది విశ్వాస లక్షణం కాదు. మనకు అనుగ్రహించిన స్థితిని బట్టి, ఈ స్థితి దేవుడు నాకు ఇస్తే నేనున్నాను కాబట్టి అలా లోబడే వ్యక్తిని దేవుడు ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. లేదు నా వల్లనే దేవుడు బాగున్నాడు అని ఎవరికైనా అనిపించింది అనుకోండి, అంతే సంగతులు. ఇంకా అక్కడ నుండి బ్యాక్ టు పెవిలియన్ అనమాట అండి, వెనక తిరుగుతాడు అతని విషయం. ఆ తర్వాత యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు మనకి ఇవ్వబోయేటటువంటి వాటిని బట్టి మన మనసులో దేవుడు అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎలా అంటే, ఇది నిరీక్షణే కానీ కృతజ్ఞత కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఏంటి అని అంటే, దేవా నా కోసం నువ్వు ఇంత ప్రణాళికని ఏర్పాటు చేసావా అని చెప్పి. దేవుని ప్రణాళిక ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందండి మానవుల పట్ల? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? పైన సోదరులు ఒక చార్ట్ తయారు చేశారు, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు. ఎంత క్లియర్గా ఉందన్నమాట అండి దేవుని ప్రణాళిక. అందుకు దాన్ని ఎదురుగా పెట్టడం. ఎక్కడా కూడా కొంతకాలం దేవుడు మనుషుల్ని నడిపించి ఇక ఇక్కడ ఆపేస్తున్నాను, ఇక తర్వాత మీ ఇష్టం, మీ తిప్పలు మీరు పడండి, మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో మీ బాధలు మీరు పడండి అని దేవుడు ఎక్కడ మనిషిని విడిచిపెట్టలేదు. ఈ భూమి మీద మనల్ని సృష్టించడానికి సంబంధించిన ప్రణాళిక దగ్గర నుండి తిరిగి మరలా ఆయనతో కూడా మనం ఉండేంత వరకు అంతా కూడా దేవుడు ప్రణాళికని వేశాడు. కాబట్టి యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు మనం పొందబోయేటటువంటి ఆ బహుమానానికి సంబంధించిన నిరీక్షణ విషయంలో కూడా మనం ప్రస్తుతం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞతను కలిగి ఉండాలి. నాయన నా కోసం నువ్వు ఇలాంటి సంకల్పాన్ని సంకల్పించావా అని చెప్పేసి. ఆ తర్వాత ఇలాంటి కృతజ్ఞత మనలో ఉంటే మనం చేయాల్సిన పనులేంటి? కృతజ్ఞత ఉందని చాలా సార్లు చెప్తామండి. మా అమ్మ అంటే ఎంత ఇష్టం అండి నాకు, మా నాన్న అంటే ఎంత ఇష్టం అండి, వాళ్ళంటే నాకు ప్రాణం అండి అని చెప్తాం. లేకపోతే ఇంకెవరో మనకు మేలు చేసినటువంటి వారు అంటే నాకు కృతజ్ఞత అండి అని చెప్తాం. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఏదో పిలుస్తారు పిల్లల్ని, చిన్ని అనో బుజ్జి అనో లేకపోతే చంటి అనో ఏదో పిలుస్తారు. చంటి కొంచెం నేను లేవలేకపోతున్నాను, కొద్దిగా నీటి తెచ్చిపెట్టమ్మా అంటారు. నేను తెచ్చుకో అంటాడు అనమాట. ఉందా కృతజ్ఞత? ఉందా కృతజ్ఞత? వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదో అడుగుతారు. అప్పుడు ఏమంటారు అని అంటే, నేను అడిగినప్పుడు నాకు అది ఇచ్చావా, నేను అడిగినప్పుడు నాకు ఇది ఇచ్చావా, అప్పుడు మమ్మల్ని ఎలా చూసావా, అప్పుడు మమ్మల్ని ఎలా చూసావా అంటారు. అదేగా కృతజ్ఞత అంటే. కృతజ్ఞత మాటల్లో కాదండి, ఎక్కడ ఉండాలి? కానీ దురదృష్టం ఏంటంటే, ఈ ప్రపంచం అంతా కూడా మాటల్లో ఉన్న కృతజ్ఞతని కోరుకుంటున్నారు, చేతల్లో కృతజ్ఞతని ఎవరో కోరుకోవట్లేదండి. ఒక వ్యక్తి పట్ల చాలా కృతజ్ఞత ఉండి మంచి సహోదరుడని మనసుని కలిపి స్నేహం చేస్తా ఉంటే, నేను చేసిందాన్ని ఎప్పుడైనా పొగిడేది ఏంటండి ఆయన, నేను చేసిందాన్ని అలా చేసేది ఏంటండి ఆయన ఎప్పుడైనా అనుకుంటున్నారండి మనుషులు. పొగిడేది వేషధారణ కదండి. నువ్వు లేక నేను ఉండలేను అన్నాడు అనుకోండి, అది వేషధారణ. నిజంగా ఉండలేనోడు ఏం చేస్తాడంటే కలిసి ఉంటాడు అనమాట అండి. అదే కాబట్టి కృతజ్ఞత ఉంది అని చెప్పడం కాదు, కృతజ్ఞత ఉందని చెప్పడం కాదండి. కృతజ్ఞత ఉంటే ఏం చేయాలి? దానికి తగిన పనుల్ని చేయాలి. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను అని అంటే ఆరోగ్యవంతుడు చేసే పనులు చేయాలండి. మోకాలు పట్టుకుని పైకి ఎక్కుతూ ఆరోగ్యంగా ఉన్నాను అనకూడదు. అలాగనమాట అండి. అప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞత ఉంటే ఏం చేయాలి? మనం
ఆత్మతో సత్యంతో దేవుడిని ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి దేవుడిని అంటే ఎప్పుడు వెనకాల ఒకళ్ళు పుష్టి చేస్తూ ఉండాలి కదండి. అదే కదా ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే. అమ్మ ఫోన్ చేసి ఆరాధనకి వెళ్ళావా అని అడగాలి. అదే కదా ఆత్మతో ఆరాధించడం అంటే. ఎవరైనా స్నేహితుడు ఫోన్ చేసి ఈ రోజు ఆరాధనకి వెళ్ళావా మానేసావా అని అడగాలి. అదేనా? లేకపోతే సువార్థికుడు ఫోన్ చేసి ఆరాధన చేశారా ఇవాళ లేదా అని చెప్పేసి అడగాలి. అదే కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే మనుషులు ఉన్నారండి. అది దేవుడి పట్ల మనకున్న కృతజ్ఞత కాదు. కృతజ్ఞత అంటే ఏంటంటే ఎప్పుడెప్పుడు ఆ కృతజ్ఞతని దేవుడికి చెల్లిందామని ఆయన సన్నిధికి ఏం చేయాలి? పరిగెత్తాలన్నమాట. అది వ్యక్తిగతమైనటువంటి ఆసక్తితోనే వెళ్ళాలి. పుష్ చేస్తే వెళ్ళటం అది సరైనది కదా. అది బాల్యం అనమాట. పిల్లల్ని మనం బలవంతంగా ఎత్తుకెళ్ళి ఆ కాంపౌండ్ లో పడేసి వస్తామండి. ఒక్కోసారి నేను స్కూల్కి వెళ్ళడానికి మెలికలు తిరుగుతూ ఉంటాడు. తీసుకెళ్ళి ఏం చేస్తాం? బలవంతంగా తీసుకెళ్ళి ఆ గేట్ లో పడేస్తాం. వాచ్మెన్ చేపట్టుకున్నా వదిలేసి వస్తాం అనమాట. ఆరాధన కూడా అలాగే జరుగుతుంది చాలాసార్లు. అది ఆత్మతో సత్యంతో ఆరాధన కాదు. ఆత్మతో ఆరాధించేవాడు ఏం చేయాలంటే మనసులో సిద్ధం చేసుకుంటాడు అనమాట. ఈ రోజు ఆదివారం, ఈ రోజు నేను వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పేసి. సత్యంతో అంటే దగ్గర ఉన్న దానిలో ఆరాధించడం కాదు. మనకు చాలాసార్లు సత్యానికి అసత్యానికి తేడా తెలియట్లేదు మనుషులకి. అప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ పక్కన చర్చ్ ఉంది కదండి, లేదా ఇక్కడ ఇంకేదో ఉంది కదండి, ఈ రెండు అది కూడా యేసు ప్రభువుని ఆరాధించేవి కదండి, అక్కడికి వెళ్తామండి, ఈ రోజు వీలు లేదు కాబట్టి అంటున్నారు. అది వాక్యానుసారంగా ఉందో లేదో చూసుకుని దాని ప్రకారం ఆరాధించాలా, పక్కన ఉందని వెళ్ళాలండి. అలాగా. కాబట్టి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుడితో ఎలా సంబంధం కలిగి ఉండాలి? దేవుడు అంటే మన కృతజ్ఞత ఉంటే మన జీవితంలో పరిశుద్ధత ఉండాలి. పాపకార్యాలు ఎన్నడూ కూడా మన జోలికి రాకూడదు. మన మాటల్లో కానీ మన ప్రవర్తనలో కానీ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా ఉంటూ దేవుడితో సహవాసం ఉండాలి. దేవుడితో సహవాసం ఉండాలంటే మనం ఏం చేయాలి? హిమాలయాలకు వెళ్ళాలా? బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలా? మరి ఏం చేయాలండి? దేవుడితో సహవాసం ఉండటానికి ఏం చేయాలో మీరు చెప్పండి. ఎవరైనా ఒకడు టక్కుని చెప్పండి, టైం అయిపోతుంది. ఒకళ్ళు ప్రార్థన చేయాలండి. ఎంతమందికి ఎగ్రీ అండి? ఎంతమంది ఒప్పుకుంటున్నారు ప్రార్థన చేయడం ద్వారా దేవుడితో సహవాసం కలిగి ఉంటామని? కొంతమంది నా చైన్ కాపీ కొడుతున్నారండి. మనసులో లేదు వాళ్ళకి, ఇది రైటో రాంగో తెలియదు. ఓకే, ప్రార్థన చేయడం వల్ల దేవుడితో మనం సహవాసం చేస్తాం, మాట్లాడుతున్నాం అనమాట అండి. ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడటం? దేవుడితో మాట్లాడటం. ప్రార్థన చేయడానికి తెరవకూడదండి మనిషి. ప్రార్థన చేసే అవకాశం కల్పించుకోవాలండి మనిషి దేవుడితో సహవాసం చేయడం. అప్పుడు దేవుడితో మాట్లాడేటప్పుడు మన మనసాక్షి మనల్ని ఏం చేయకూడదంటే ఇబ్బంది పెట్టకూడదు. దేవుడితో మాట్లాడేటప్పుడు నాయన నాకు ఈ సహాయం కావాలి అని అంటే మనసాక్షి ఏం చెప్పుద్ది? ఒకళ్ళు తప్పులు చేస్తా ఉంటే మనసాక్షి ఏం చెప్పుద్దండి? ఎలాగ అడుగుతున్నావా నువ్వు ఇది పెట్టుకుని అంటదా అందండి. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా ఏం చేస్తూ చేయాలా పని? దీన్ని వాక్యానికి లోపరుస్తూ ఉంటే ఇది శుద్ధి అవుతూ ఉంటది. అప్పుడు దేవుడితో మన సంబంధం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ చెప్పట్లేదు నేను దాని గురించి, ఇక అది మనకు అర్థమైపోయింది, తెలుసు. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క శరీరంలో అవయవంగా పనిచేయాలి. ఒక క్రైస్తవుడు మనకు దేవుడు అంటే కృతజ్ఞత ఉంటే మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? బాప్తిజం పొందిన ఒక వ్యక్తిని దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడండి? సంఘంలో పెట్టాడు. సంఘం అంటే ఏంటి? ప్రభు యొక్క శరీరంలో అవయవంగా మనల్ని ఉంచాడు. కాబట్టి ప్రభు యొక్క శరీరంలో అవయవంగా వెళ్ళినటువంటి మనం, మన శరీరంలో అవయవాలు ఉంచబడిన ఉద్దేశం ఏంటంటే ఈ అవయవాలన్నీ పనిచేసి శరీరానికి ఏం కలుగు చేస్తాయి? క్షేమాభివృద్ధి కలుగు చేస్తాయి. ఈ అవయవాలన్నీ పనిచేసి శరీరానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాయి. అప్పుడు మనం ప్రభు యొక్క శరీరంలో అవయవాలు గమ్మునున్నాం, క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నామా? మన వంతు సహకారం మనం ఇంకొక ఆయనకి అందిస్తున్నామా? పని చేయకుండా ఉంటే, ఆలోచించకుండా ఉంటే, అంటే పని చేయడం అంటే తొడవటం కాదండి, మళ్ళీ అలాగ అనుకోవద్దు. పని చేయడం అంటే తొడవడం, లేకపోతే ఈ చేయడం అవి చేయడం అని కాదు. సంఘంలో అవయవంగా పని చేయవలసినటువంటి వ్యక్తి చేసే కొన్ని పనుల్ని రోమపత్రిక 12వ అధ్యాయంలో చెప్పాడు. ప్రకటించడం, పరిచర్య చేయడం, కరుణించడం, పై విచారణ చేయడం, హెచ్చరించడం, ఇలాంటి కొన్ని ఉన్నాయి. అందులో ఏదో ఒక పనికి మనం నిర్ణయించుకుని దానికి తగినట్టుగా మనం పని చేయాలి. అప్పుడు దేవునికి కానుకలు ఇస్తూ ఔదార్య కార్యాలు చేస్తూ దేవుడి పట్ల మన కృతజ్ఞతని వెల్లడి చేయాలి అని చెప్పాడు. ఈ కానుకలు ఇవ్వడం అనేటటువంటి దానికి సంబంధించి అమ్మా అక్కడ ఉంది, ఒకళ్ళ టాయిలెట్ కావాలంటే అక్కడి నుంచి అటు ఉంది, అలా కాకపోతే
దేవునికి కానుకలు ఇస్తూ ఔదార్య కార్యాలు చేయడం అనేటటువంటి మనం ఆలోచిస్తే, దేవుడికి కానుకలు ఇచ్చేదానికి సంబంధించి మనకేమన్నా బోధ ఉందండి? మనకి ఎప్పుడేమనిపిస్తే అది చేయొచ్చా? మనకి ఎప్పుడేమనిపిస్తే అది చేయటమేనా? దేవునికి సంబంధించి ఏదైనా ప్రణాళిక ఉందా అంటున్నానండి. ఒక ప్రణాళిక ఉంది. ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలనంటే నిర్ణయించుకోవాలి. ఎక్కడ నిర్ణయించుకోవాలి? దేవుడికి ఇచ్చే విషయాన్ని హృదయంలో నిశ్చయించుకోవాలి, నిర్ణయించుకోవాలి. దాని ప్రకారం దేవుడికి కానుకల్ని ఇవ్వాలి. అదే సమయంలో ఔదార్య కార్యాలను కూడా వాటితో మనం చేయాలి. ఔదార్య కార్యాలు అంటే అవసరంలో ఉన్న వాళ్ళ కోసం మనం చేసే కార్యాలు, సత్క్రియలు, లేకపోతే ఇంకేమైనా ఔదార్య కార్యాలు. అప్పుడు ఇలా చేయడం వల్ల వచ్చే లాభం ఏంటంటే, దేవుడికి ఏమి లాభం రాదండి దీనివల్ల. చాలాసార్లు మనం చేసే పని వలన ఎవరో లాభం పొందుతున్నారు అనుకుంటామంటే దేవుడు అనుకుంటాం అనమాట. నేను చాలాసార్లు ఆరాధన నడిపించేటటువంటి సహోదరులకు చెప్తాను, నేను దేవుడికి కానుకలు ఇద్దాం అని ఎవరైనా పొరపాటున అంటారు. అందరూ కావాలని అందరూ చాలాసార్లు ఏమంటారంటే చందాబాయ్ ఆ కర్ర పట్టుకుని దేవుడికి కానుకలు ఇద్దాం అంటారండి. దేవుని పనికి మనం కానుకలు ఇద్దాం. అది దేవుడు కాదా అంటే అవును, దేవుని కోసమే. కానీ మనం దేవుడి అవసరం కోసం ఇవ్వట్లా, ఎవరి హృదయాన్ని వెడల్పు చేసుకోవడానికి ఇస్తున్నాం, లేకపోతే ఎవరి హృదయాన్ని తెరవడం కోసం ఇస్తున్నాము. మనం దేవుడికి ఇచ్చే విషయంలో దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటానికి అది నిశ్చయించుకుని చేయాలన్నమాట అండి. మనసాక్షి దోషారోపణ చేయకూడదు ఆ విషయంలో. మన సంపాదన మనం దేవుడికి ఇచ్చే దాని విషయంలో మనసాక్షి ఇదేంటి నేను ఇలా సంపాదిస్తున్నాను కానీ దేవుడికి ఇవ్వలేకపోతున్నాను అని ఆ గిల్టీ ఉండకూడదండి. ఏ విధమైన దోషారోపణ అయినా సరే పాపమే. దోషారోపణ అంటే కేవలం చెడు చేసినందుకు, ఏదో హత్య చేసినందుకు, వ్యభిచారం చేసినందుకు కలిగే దోషారోపణే పాపం అనుకోవద్దు. దేవుడి విషయంలో నేను ఉండవలసిన విధంగా ఉండట్లేదు అని ఒక వ్యక్తికి దోషారోపణ కలిగితే అది పాపం. దాన్ని వెంటనే సెటిల్ చేసుకోవాలన్నమాట అండి. అలాంటి పరిస్థితి లేకుండా దాన్ని చూసుకోవాలి. అప్పుడు ఈ అధ్యాయం చదవండి. 2 కొరింథీ పత్రికలో ఎక్కడో ఉన్న సహోదరులు అవసరంలో ఉన్నారు. వాళ్ళ కానుకలు ఇవ్వడానికి కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం సంవత్సరం క్రితమే నిర్ణయించుకున్నారు. అప్పుడు పౌలు ఏమన్నాడంటే, ఇప్పుడు పంపిస్తున్నాను అసలు వ్యక్తుల్ని, అంటే వాటిని కలెక్ట్ చేసుకుని పట్టుకెళ్లే వ్యక్తుల్ని, మీరు నిర్ణయించుకున్న దాని ప్రకారం ఇచ్చేయండి అని చెప్పాడు. అప్పుడు ఇచ్చే విషయంలో ఇంకొక సూత్రాన్ని చెప్పాడండి. ఎక్కువ కూర్చుకున్న వానికి ఎక్కువ కాలేదట, తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. మనిషికి సంతృప్తినిచ్చేది ఎవరు? దేవుడు. అవసరాలు రానిచ్చేది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరో లేరు. అంటే దేవుని పనికి ఖర్చు పెట్టి ఇబ్బంది పడినటువంటి వారు ఎవరో లేరు. కాబట్టి నిర్ణయించుకోవాలన్నమాట అండి, నిశ్చయించుకోవాలన్నమాట అండి. మనం ఇచ్చే కానుక, మనం చేసే ఔదార్య కార్యాలు దేవుని పట్ల మనకు ఉన్నటువంటి కృతజ్ఞతని తెలియజేస్తుంది. మన ఒట్టి మాటల్లో ఎన్నైనా చెప్పొచ్చు, నేను అలాగండి, నేను ఇలాగండి, నేను అదండి, నేను ఇదండి అని కదండి. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానో అది నేను కాదు, నేను ఎలా ప్రవర్తిస్తున్నానో అది నేను కాదంటారా? కాదమ్మా? మనం మాట్లాడేది మనం కాదు, మాటల్లో మనం చాలా మన గురించి మనం చేస్తాం, మనం ప్రవర్తించేదే మనం. ఇప్పుడు ఇతను ఎలాంటి వాడు అని చెప్పేది అతని మాటలను బట్టి కాదండి, ప్రవర్తన బట్టి ఎవరైనా సరే ఆమె ఎలాంటి వ్యక్తి, ఈయన ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి చెప్తారు. కాబట్టి దేవునికి మనం ఇచ్చేటటువంటి కానుకలు ఔదార్య కార్యాల వలన కృతజ్ఞతను మనం వెల్లడి చేస్తాం. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. భయము అనేటటువంటిది మన కన్నుల నడుము ఉండాలన్నమాట అండి. భక్తి అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు ఎప్పుడు నన్ను చూస్తున్నాడు అనే భావన మనసులో ఉండటం. భక్తి అంటే ఏంటి? దేవుడు ఎప్పుడు నన్ను చూస్తున్నాడు అని. చర్చిలో ఉన్నప్పుడు చాలా కంట్రోల్గా ఉంటారండి చాలా మంది, బయట దేవుడితో సంబంధం వాళ్ళకి ఉండదు. మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు దేవుడి గురించి కానీ, దేవుడు ఆలోచనలు కానీ, దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భావన కానీ ఉండదు. అది భక్తి కాదండి. భక్తి అంటే ఎప్పుడు కూడా మనం చాలా మంది విశ్వాసుల్ని చూస్తాం. భక్తి అంటే వాళ్ళ ప్రాణం వాళ్ళ మెడ మీద కత్తి పెట్టినప్పుడు కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? వాళ్ళు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నారు. డబ్బు వాళ్ళకి బాగా ఆఫర్ చేసినా కూడా అప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? వాళ్ళు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నారు. దురాశ వాళ్ళని ప్రేరేపించినప్పుడు కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? వాళ్ళు దురాశ ఇన్వైట్ చేస్తుంది, రా నాతో కలిసి పాపం చేయండి. అప్పుడు కూడా చాలా మంది విశ్వాసులు ఏం చెప్పారంటే, నేను అలా చేయను, ఎందుకంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడని నేను గమనిస్తున్నాను అని చెప్పి. అలాగే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అనేటటువంటి మాట దేవుని పట్ల మనం కృతజ్ఞతను వెల్లడి చేసేది. ఇంతకంటే గొప్పదేమి లేరు అన్నాడండి శాస్త్రి. ఇక్కడున్న యేసుప్రభు శాస్త్రి మధ్య జరిగే సంభాషణ మనం చూస్తే ఇంతకంటే గొప్ప సంగతి ఏమి లేదు అన్నాడు. అందుకే ధర్మశాస్త్రం అంతటిని ఒక్క మాటలో చెప్పారు. ఎలాగంటే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు. పొరుగువాడిని ప్రేమించలేకపోతే దేవుని ప్రేమ మనలో ఉండదు. యోహాను రాసిన మొదటి పత్రిక మనం చదివితే
సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మనము ఎరుగుదుము అన్నాడు. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు ప్రేమించుకుంటాం? మనల్ని మనం ప్రేమించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఎవరైనా చెప్పండి. ఎఫెసీ పత్రికలో ఆ సూత్రాన్ని చెప్పాడు. స్త్రీ పురుషుల మధ్య సంబంధం అంటే భార్యాభర్తల సంబంధంలో ఆ మాటని చెప్పాడు. ప్రతి పురుషుడు తన్ను వలె తన శరీరాన్ని అంటే భార్యను ప్రేమించాలి అని చెప్పి తన శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడో ఉండడు, కానీ దాన్ని పోషించి సంరక్షించుకుంటారు అని చెప్పాడు. కాబట్టి మనల్ని మనం ఎలాగైతే ప్రేమించుకుంటున్నామో అలాగే ఇతరులను ప్రేమించడం కూడా నేర్చుకోవాలి. వచ్చేసిందని ఎవరు చెప్పొద్దండి, దాన్ని ఇంకా చాలా గ్యాప్ ఉంది. ఒకవేళ అది ఒక మెమరీ కార్డ్ అయితే మాత్రం చాలా మెమరీ చూపిస్తుంది అనమాట అండి. ఒకవేళ అదొక హార్డ్ డిస్క్ అయితే మాత్రం ఇంకా బోల్డ్ స్పేస్ ఉందండి దాంట్లో. మనం చేయాల్సింది దాన్ని ఈగో బౌండరీ అంటాం కదా. మన ఈగో బౌండరీలో కొంతమందే ఉంటారు. అప్పుడు దాన్ని నెమ్మదిగా అనేక మందిని అక్కడికి చేర్చడం ద్వారా మన వల్లే మన పొరుగు వాళ్ళని ప్రేమించడం అనే దాన్ని నేర్చుకుంటే ఈ కృతజ్ఞత, దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి అన్నదాన్ని క్రియారూపకంలో చూపించినటువంటి వారిగా మనం ఉంటాం. క్రియారూపకంలో చూపించినటువంటి భక్తి వృధా, వ్యర్థం. దేవుడు అంటే భయం దెయ్యాలకు కూడా ఉంది. ఎక్కడ ఉందండి? ఏ పత్రికలో నా మాట ఉన్నట్టుగా గుర్తు నాకు ఉందండి బైబిల్లో. అసలు వాస్తవానికి యాకోబు పత్రిక చదువుతున్నాం మేము. ఈ వారం అందరం కలుస్తున్నాం కాబట్టి ఒక ప్రత్యేకమైన పాఠాన్ని నేర్చుకోవాలని దీన్ని ఆలోచిస్తున్నాం. కానీ మామూలుగా అయితే ఇప్పుడు అదే నేర్చుకోవాలి మనం. ఆ 2వ అధ్యాయంలో ఉన్న ఆ భాగాన్ని ఈ వారం మనం చదవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాగ మన కృతజ్ఞత ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే ఆల్రెడీ మనకు అనేకమైన దీవెనలు ఇచ్చాడు. ఎవరైతే ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారో వాళ్ళకి దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఏంటంటే, ప్రామిసెస్ ఏంటంటే, ఎవరైతే దేవుడిని ప్రేమిస్తున్నారో, ఇక్కడ దేవుడిని ప్రేమించడం అంటే దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అంటాం కాదండి. దేవుడికి కానుకలు ఇవ్వడం మాత్రమే కాదండి, లేకపోతే ఆరాధన చేయడం ఒకటే కాదు. దేవుడికి ఒక సంకల్పం ఉంది అనే దాన్ని గ్రహించాలి. ఈ వచనాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడికే సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగు. అంటే దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. దేవుణ్ణి ప్రేమించాలంటే మనకు ఆయన సంకల్పం తెలియాలి. ఎందుకంటే దేవుడైన యేసుప్రభు ఏం చెప్పారు అని అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోను, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 2 మాటలను మనం చదివితే అక్కడ అన్న మాట ఏంటంటే, ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటాడు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకుంటాడు. యేసు ప్రభుని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళు ఎవరిని కూడా ప్రేమించినట్టు. అంటే యేసు ప్రభు మాటలను ఎవరైతే లక్ష్య పెడుతున్నారో వాళ్ళు తండ్రిని కూడా ప్రేమించినట్టు అని చెప్పాడు. కాబట్టి సమస్తం సమకూడి జరుగుతాయి. మనం చాలాసార్లు మన జీవితంలో జరిగే కొన్ని సందర్భాలను బట్టి వండర్ అవుతాం. మనం ఊహించం ఇలా జరుగుతుందని. మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటిది ఒకటి అన్ని సమకూడి జరుగుతాయి అన్నమాట. అప్పుడు దాన్ని మనం చెప్పుకుంటాం కదా, చాలా సందర్భాలు అలాంటి చెప్పుకుంటాం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, మా ఆఫీస్లో ఈ జీవో లేదండి, నా కోసమే ఆ జీవో పెట్టారండి, నా కోసమే ఈ కొత్తగా ఈ ఏర్పాటు పెట్టారండి అని చెప్పేసి చెప్పుకుంటాం లేదండి. అలాంటి మాటలు మేము చాలా వింటాం. లేదా వైద్య శాస్త్రంలో ఇలాంటిది ఒకటి ఉందని నాకు డయాగ్నోస్ చేసినప్పుడే మనుషులు కనిపెట్టారండి, దాన్ని బట్టి మాకు వైద్యం చేశారండి, పూర్వం ఈ స్కానింగ్లు లేవండి, లేకపోతే అవి లేవండి ఈ లేవండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా సమకూడి జరుగుతాయి అనమాట. ఎవరు జరిపిస్తారు అలాగా? ఎప్పుడు జరిపిస్తాడు అలాగా? కృతజ్ఞత మన హృదయంలోనూ మన ప్రవర్తనలోనూ ఉన్నప్పుడు ఆయన సంకల్పాన్ని నెరవేర్చిన వారు అవుతాం. అప్పుడు సమకూడి అన్ని జరుగుతాయి. ఆ తర్వాత ఆ దేవుడు జరిపించే విధానం ఎలా ఉంటుందని అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అడుగు వాటన్నిటికంటేను మన ఊహకు కూడా అందనటువంటి కార్యాలను దేవుడు మన జీవితంలో చేస్తాడు. అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను ఎక్కువగా దయచేస్తాడు. ఒకవేళ ఇక్కడ సందర్భమే మాట్లాడితే 2004లో నేను ఈ ప్రాంతంలో పనిచేయాలని ఆలోచించానండి. 2004లో ఈ ప్రాంతంలో పనిచేయాలని దాదాపు 5 సంవత్సరాల పాటు, అంటే మన పరిభాషలో చెప్పాలంటే శతవిధాలు అంటారు కదా, 100 రకాలుగా అని అనుకుంటాండి. నాకు ఎంత శక్తి ఉందో అంత శక్తితో ప్రయత్నం చేశానండి. అప్పుడు అది దేవుని చిత్తం కాదేమో, అంటే అప్పుడు అలాంటి పరిస్థితులు లేవేమో, బహుశా ఒకవేళ దాన్ని నేను హ్యాండిల్ చేయాలని దేవుడు అనుకున్నారేమో, అప్పుడు నాకు అవకాశం ఇవ్వాల. కానీ అప్పటి నుంచి కొంతమంది సహోదరులతో టచ్లో ఉంటూ ఈ ప్రాంతంలో దేవుని పని జరగాలని కోరుకున్నాను. ఆ టైం వచ్చింది. ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ప్రభు సంఘం ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమం జరిపించే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే మనం ఊహించినప్పుడు జరగలేదు, మన ఊహకు అందని విధంగా ఇప్పుడు జరుగుతూ ఉంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దేవుని పని
విషయంలో. ఇంకా మిగిలిన ఇంకా అనేకమైనవి ఉన్నాయి మన జీవితాల్లో. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటామని మనం ఊహించినటువంటి అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే దేవుడు మనకు అత్యధికంగా దయచేస్తాడు. అలాగే ఆజ్ఞలు అయిపోవటం వలన దేవుడు సంతోషిస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న వేస్తున్నానండి. ఈజీ క్వశ్చన్. ఈజీయా టఫా మీరు తర్వాత చెప్పండి. దేవుడు ఎలా సంతోషపడతాడు? ఆయన ఆజ్ఞల్ని గైకుంటే దేవుడా స్తుతి స్తోత్రం అంటే సంతోషపడ్డండి దేవుడు. చాలా మంది యేసుప్రభు యొక్క సంఘంలో ఆరాధన చేయడానికి వచ్చి వెరీ నెక్స్ట్ డే వాళ్ళ స్పందన ఏం చెప్తున్నారంటే, మీ దగ్గర స్తుతి లేదు ఆరాధన లేదండి, స్తుతి లేదు ఆరాధన లేదండి అంటున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే వాళ్ళని ఒక అరగంట వదిలేయాలి. దేనికోసం? ఈ స్తుతి స్తోత్రం అంటానికి. అప్పుడు వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అంటే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళని ఫీడ్ చేసిన వాళ్ళు అలా ఫీడ్ చేశారు, వాళ్ళకి చెప్పేవాళ్ళు అలా చెప్పారు. యాక్చువల్గా దేవుడు సంతోషపడేది ఏంటంటే ఆయన మాటను మనం చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తే. ఈ మాట ఎవరెవరితో అన్నారండి? ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామా? ఇది ఒక ప్రవక్త ఒక రాజుతో చెప్పిన మాట. ఇది ఆ ప్రవక్త ఎవరు? రాజు ఎవరు? లేకపోతే ఆ న్యాయాధిపతి ఎవరు? రాజు ఎవరు? సమూయేలు ఎవరితో చెప్పాడు? సౌలుతో చెప్పినటువంటి మాట. సౌలా, అమాలేకీల్ని హతమార్చమన్నటువంటి విషయంలో నువ్వేమనుకుంటున్నావంటే, బలిసిన ఆవుల్ని ఎడ్లని వీటిని పట్టుకొస్తే వాటిని దేవుడికి బలర్పిస్తే సంతోషిస్తాడని నువ్వు భావించావు. దేవుడు దానికి సంతోషించడు. ఆయన ఆజ్ఞలు గైపోవడం వలన ఒక మనిషి ఒక మనిషి దేవుని ఆజ్ఞలు గైపోవడాన్ని బట్టి దేవుడు సంతోషించినంతగా పొట్టేళ్ల కొవ్వు అర్పిస్తే సంతోషపడ్డావు అని చెప్పాడు అన్నమాట. ఆ తర్వాత ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెతుకుతుంటే అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. రాజ్యాన్ని నీతిని మనం వెతికితే అవన్నీ అనుగ్రహించబడతాయి. ఇక్కడ కూడా మనకు చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుందండి. ఇక్కడ కూడా మనకు చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. ఏంటంటే అమ్మ వంటగదిలో ఏదో ఒక వంట చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆమె వాగ్దానం ఏంటంటే, ఇది నీకు పెడతాను, నువ్వు వెళ్ళి చదువుకో, నువ్వు 10 నిమిషాలు చదువుకో, ఈ లోపల నీకు పెడతాను అది అని చెప్పేసి. అప్పుడు వాడు ఆ 10 నిమిషాలు చదవటం మానేసి ఆ వంట గదిలో అమ్మ కొంగు పట్టుకొని ఆ చుట్టూ తిరుగుతాడు. బాగుంటుందమ్మా ఇది, అలా ఉంటుందా, ఎలా చేస్తావు, ఎప్పటికీ అయిపోద్ది ఇది అని అడుగుతూ ఉంటాడు. ఎవరి పని గురించి అడుగుతూ ఉంటాడు నా పిల్లాడు? ఎవరి పని గురించి అడుగుతూ ఉంటాడు? అమ్మ పని గురించి. అమ్మ ఇంతకుముందు చాలాసార్లు చేసి పెట్టింది, అది ఆమెకేం కొత్త కాదు. అలాగే మనం జనరల్గా మనం చేయాల్సిన పని వదిలేసి దేవుడి దగ్గర నుంచి మనకు సహాయం కావాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? రాజ్యాన్ని నీతిని వెతకాలి. మనం ఏం చేస్తామంటే దుర్బిణీలు వేస్తూ ఉంటాం అనమాట. దేవుడు ఎలా చేస్తాడు, ఎవరి ద్వారా చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు అని చెప్పేసి దేవుడు చేయాల్సిన పని గురించి కాలయాపన చేస్తూ మనం ఇంకొకలాగా వ్యవహరిస్తాం. ఆ తర్వాత మనం ఆలోచిస్తే, అంటే ఇక్కడ నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, ఎందుకంటే నేను అరవలేను ఇక, ఆయన నాకంటే 2 రెట్లు అవుతున్నాడండి. రాజ్యాన్ని నీతిని మనం వెతికితే మనకు కావాల్సినవి మనకి ఇస్తాడు దేవుడు. మనం ఏం చేస్తామనంటే దేవుడు ఏం చేస్తాడో ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నాలాంటి తెలుగు గల బాలకుడు ఎవడైనా ఒక చోట స్వస్థత వరాలు ఉన్నాయి, లేకపోతే భవిష్యత్ జ్ఞానం చెప్తానని చెప్పి బోర్డు పెట్టాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి 2013లో నా జీవితం ఎలా ఉండబోతుందో చెప్పండి పాస్టర్ గారు అంటాడు అన్నమాట. అప్పుడు ఈయన ప్రార్థన చేసి ఇలా ఉండబోతుందని చెప్తాడండి. ఇప్పుడు దాని గురించా మనం తెలుసుకోవాల్సింది? ఇప్పుడు ఎలా ఉండాలి దేవుడితో అనే దాని గురించా మనం తెలుసుకోవాల్సింది? ఎక్కడో దేవుడు అన్నాడండి, దాని గురించి మీకు వద్దు, మీకు అప్పగించిన పని మీరు చేయండి అని చెప్పేసి. యేసుప్రభు శిష్యులకి ఆయన రాజ్యం గురించి, దేవుని రాజ్యాన్ని గురించి చెబితే వాళ్ళు ఏమన్నారంటే, ఈ కాలం ముందు ఇశ్రాయేలుకి మరలా రాజ్యాన్ని అనుగ్రహిస్తావా అని అడిగితే యేసుప్రభు ఏం చెప్పాడండి? కాలములను సమయములను తెలుసుకున్నట్టు మీ పని కాదు. అవి ఎవరి వశంలో ఉన్నాయి? తండ్రి వశంలో కదండి. ఇప్పుడు క్లర్క్గా పనిచేస్తూ మేనేజర్ ఏం చేయాలో వర్రీ అవ్వడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందండి? ఆఫీసులో మన పోస్టింగ్ ఏంటంటే క్లర్క్. మేనేజర్ ఎలా మేనేజ్ చేస్తాడు ఈ హాస్పిటల్, ఈ ఆఫీస్ని అని చెప్పి బాగా తలబద్దలు కొట్టుకుంటున్నాం అనుకోండి, జుట్టు ఊడిపోవడం తప్ప ఏమన్నా మిగులుద్దా అంటున్నాను నేను అనేది. కాబట్టి దేవుడు ఎలా చేస్తాడో అది నీ పని కాదు, నువ్వు ఆలోచించొద్దు దాని గురించి. నువ్వు చేయాల్సిన పని ఏంటి? రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నానా లేదా, అంటే నేను యోగ్యుడిగా ప్రవర్తిస్తున్నానా లేదా అనేటటువంటిది. అప్పుడు రాజ్యాన్ని నీతిని మనం వెతికితే మనకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తాడు. ఇవన్నీ మనకు కావాలని దేవుడికి తెలుసు అని మనం చదివాం ఇక్కడ. ఇప్పుడు అసలు మనల్ని డిజైన్ చేసింది, మన అవసరాలను డిజైన్ చేసింది ఎవరు? దేవుడు. ఇప్పుడు మీరు చాలా మంది MNC కంపెనీస్లో పనిచేస్తున్నారు కదా, మీరు వెళ్ళిన తర్వాత మీరు మెయిల్స్ పెడితే మీకు కావాల్సిన ఫెసిలిటీస్ పెడుతున్నారా?
మీరు ఆ కంపెనీలో జాయిన్ అవ్వడమే వాటి కోసం జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు మీరు ఆఫీసులో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఫ్యాన్ లేదండి అంటే అప్పుడు ఫ్యాన్ బిగిస్తున్నారా? ఏసీ లేదండి నా క్యాబిన్లో అంటే ఏసీ బిగిస్తున్నారా? మినరల్ వాటర్ లేవండి అంటే మినరల్ వాటర్ ఇస్తున్నారా? లేకపోతే ఇవన్నీ ఉంటాయని ఆ ఆఫీస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారా మీరు? అవంటే ఉంటాయని వెళ్తున్నారు. అంటే కంపెనీని డిజైన్ చేసిన ఆయనకి ఏం తెలుసు? కంపెనీని డిజైన్ చేసిన ఆయనకి ఏం తెలుసు అంటే అందులో అవసరాలు ఏంటో మనం డిజైన్ చేసిన ఆయనకి ఏం తెలుసు? మన అవసరాలు ఏంటో తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఏమని? నాకు ఇది కావాలి కదా, నాకు అది కావాలి కదా, నాకు ఈ టైం కల్లా ఇది కావాలి కదా అని చెప్పేసి. మన పని అది కాదు. రాజ్యాన్ని నీతిని మనం డిజైన్ చేసిన ఆయనకి తెలుసు మనకి ఏమేం కావాలి అనేటటువంటి. ఆ తర్వాత మనకిచ్చే ప్రతిదీ కూడా ఈ మధ్య అంటే హెల్త్ ప్రొడక్ట్స్ని దాని మీద కొంచెం రీసెర్చ్ మొదలు పెట్టామండి. అదేంటంటే నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నారు, ఆయన యాంవేలో పనిచేస్తున్నారు. బాగా చదివేస్తున్నాడండి ఆయన యాంవేకి సంబంధించిన పుస్తకాలన్నీ. ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి. ఆయనకు తెలిసిన ఆ సబ్జెక్ట్ కంటే కూడా డెప్త్కి వెళ్ళిపోయారండి ఈ విషయంలో. వాస్తవానికి అంటే ఒక పని చేయాలనుకున్నప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవడం సహజమే. అప్పుడు అందరికీ దాన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చెప్పేది ఏంటంటే, అమ్మ చూడండి ఏదో దాన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఇది ఏది కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వట్లేదండి. అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి? అవి యుఎస్లో అవుతున్నాయి. అప్పుడు మనకు నమ్మకం కలుగుద్ది. వాళ్ళు శుభ్రంగా చేస్తారు, వాళ్ళు జాగ్రత్తగా చేస్తారు, వాళ్ళకి అన్ని టెక్నాలజీకి సంబంధించిన అన్ని విషయాలు తెలుసు అని చెప్పేసి. అప్పుడు అమెరికాలో తయారవుతుంది అనగానే వాడే వాళ్ళకి ఇంట్రెస్ట్ పడుతుంది, వాడుతున్నారు, మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి, కాదంటలేదు నేను. అంటే మేడ్ ఇన్ యూఎస్ఏ అనగానే మనకు చాలా ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఏర్పడుతుంది. లేకపోతే ఒకవేళ అణ్వాయుధాలకు సంబంధించి వీటికి సంబంధించి మనం ఆలోచిస్తే జర్మనీ అంటే, లేకపోతే యూకే అంటే, ఇంకేవో అంటే పలానా దేశం ఈ విషయంలో ఎక్స్పర్ట్ అనగానే అక్కడ నుండి వచ్చినాయి అనగానే హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు దేవుడు మనకిచ్చేవన్నీ కూడా ఎక్కడండి? మేడ్ ఇన్ అమ్మా. ఈ వచనం అదే చెప్తుందండి మనకి. ఇప్పుడు యుఎస్ నుంచి వచ్చే ప్రోడక్ట్ వాడిన వాళ్ళు హెల్దీగా ఉంటున్నారు, కాన్ఫిడెంట్గా ఉంటున్నారు. అమెరికా నుంచి వచ్చే దానికోసమే మనిషి అంత హెల్దీగా అంత కాన్ఫిడెంట్గా ఉంటే పరలోకం నుండి దీవెనలు పొందే వాళ్ళు ఎలా ఉండాలండి? ఏమన్నా నకిలీ ఉంటుందండి అక్కడ? పరలోకంలో కొన్ని నకిలీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అక్కడ ఏమన్నా కొన్ని కరెంటు పోయి ఏదైనా ఫెయిల్ అవ్వడం ఉంటుందా? కొన్ని ఎక్కడైనా కలిపే ఫార్ములా తేడా రావడం ఉంటుంది అక్కడ ఎక్కడైనా? అక్కడ ఉండే సంగతులు అన్నీ మేనేజ్ చేసేది ఎవరండి? ఎవ్రీథింగ్ ఎవరు మేనేజ్ చేస్తున్నారు? దేవుడు. అందుకే శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుండి మనకు వస్తుంది. ఆయన మనల్ని నెంబర్ 1 అనుకుంటున్నాడు. మనకి ఇచ్చేవన్నీ కూడా ఎలాంటి ఇస్తున్నాడు? ఆయన నెంబర్ 1 ఇస్తున్నాడు. దేవుడు మనల్ని నెంబర్ 1 అనుకుంటున్నాడు కాబట్టి మనకి ఇచ్చేవన్నీ కూడా ఎలాగ ఇస్తున్నాడు అంటే నెంబర్ 1 ఇస్తున్నాడు. అవి పొంది దేవుడికి మనం ఏమి ఇస్తున్నామండి? ఎంత? ఎన్నో నెంబరు? ఏమో నేను అడగను, ఎవరి కాళ్ళు అనుకుందాం. ఎన్నో నెంబర్ దేవుడికి ఇస్తున్నామని. మనం మాత్రం ఏ ప్లేస్ని పొందుతున్నాం ఆయన దగ్గర నుండి? ఏ ర్యాంక్ తీసుకున్నాం? ఫస్ట్ ర్యాంక్. తిరిగి 2 సున్నాలా 1 సున్నానా? అది మనం ఆలోచించుకోవాలి. ఒకటి పక్కన ఎన్ని చేరుతున్నాయి అనేది. కోరుకోవలసిన మార్గాలను దేవుడు తెలుపుతున్నాడు. గైడెన్స్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ లోకంలో బ్రతికేటటువంటి వాళ్ళకి ఏం కావాలి? ప్రతి విషయంలో ఏం కావాలండి? గైడెన్స్ కావాలి. గైడెన్స్ లేకపోతే అధోగతి పాలైపోతాం మనం. ఇర్మియా 10:23 మనం చదివితే, నరులు సన్మార్గమందు ప్రవర్తించుట, వారి ప్రవర్తనలో నాకు ఇష్టమైనట్టుగా ప్రవర్తించడం అనేది వారి వశంలో లేదు. దేవుడిని నేను చెప్తేనే వాళ్ళు సన్మార్గంలో ప్రవర్తిస్తారు అని దేవుడు చెప్పాడు. అలాంటి దేవుడు కోరుకోవలసిన మార్గం ఏదో మనకి చెప్పడం అనేది ఇంకెంత దేవునండి. ఇక్కడున్న మాట కీర్తన 25:12 మనం చదివితే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకోవలసిన మార్గంలో ఆయన వానికి బోధించాడు. కాబట్టి మనకు చేసిన వాగ్దానాలు ఏంటి? దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తం సమకూడి జరుగుతున్నాయి. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దయచేస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు గైకోవడం వల్ల దేవుడు సంతోషిస్తున్నాడు. దేవుడు సంతోషిస్తే ఏం చేస్తాడు? మనం ఎప్పుడో ఒక ఉదాహరణ చెప్పుకుంటాం. ఓ దేశానికి రాజు ఆయన మీద ఎవరో మాట్లాడేటట్టు చేస్తే ఎవరో తెలుసుకుని ముందుగా చెప్పారు. అంటే ఇలా జరగబోతుందని చెప్తే రాజు తప్పించుకున్నాడు. చెప్పింది ఈయన అని చెప్పారు. పలానా ఆయన చెప్పాడు రాజుగారికి ఆపద రాబోతుందని చెప్పి. వెంటనే రాజు ఏం చేస్తాడండి? ఆయన మెడలో ఉండే విలువైన హారాన్ని తీసి
మార్చేస్తాడు. రాజుగారు ప్లీజ్ అయితే ఆ పని చేస్తాడు. మరి దేవుడు ప్లీజ్ అయితే అంతకంటే తక్కువ, అంతకంటే ఎక్కువ ఇస్తాడా మనకి? కాబట్టి ఆజ్ఞలు గైకోవడం వలన ఆయన సంతోషిస్తాడు. తర్వాత రాజ్యాన్ని నీతిని వెలిగితే మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనది ఎక్కడి నుంచి వస్తుంది? జ్యోతిర్మయుడైన తండ్రి పరలోకం నుండి వస్తుంది. కోరుకోవాల్సిన మార్గాలన్నింటినీ ఆయన మనకి బోధిస్తాడు. ఎంత వాల్యూ ఉంది వీటికి? 50%, 40%, 100%? ఈ ప్రామిసెస్ మనకు అవసరమేనా అంటున్నానండి నేను. ఇవి లేకుండా క్రిస్టియన్స్ గా మనం కొనసాగడం అసాధ్యం. అప్పుడు మనం గమనించవలసినవి ఇంకో కొన్ని ఉన్నాయండి. ఎప్పుడైనా సరే ఒక పని చేయాలి అన్నప్పుడు వెంటనే దాని వెనక ఏముంటది? వాటి విషయంలో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మానవుడి దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు? కృతజ్ఞతను కోరుకుంటున్నాడు. అపోస్తులు బోధించారు. మొదటి తెస్సలోనికీ పత్రిక 5:16 మనం చదివితే, ప్రతి విషయం నందు దేవునికి ఏం చెల్లించాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ కృతజ్ఞతలు చెల్లించే అలవాట్లు లేకపోతే మాత్రం దేవుడు చేశాడు అన్న సంగతి నెమ్మదిగా మర్చిపోవడానికి ఎంతో కాలం పట్టదు. దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఈ రెండిట్లో ఒకటే చేస్తే మాత్రం అది ఇన్కంప్లీట్. దేవుణ్ణి ప్రేమించేవాడు పొరుగు వాడిని కూడా ఏం చేయగలగాలి? ఖచ్చితంగానా? పర్వాలేదా? ఏమైనా ఎగ్జామ్షన్ ఉందా దానికి? ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమిస్తే పొరుగు వాడిని కూడా ప్రేమించాలి. యాకోబు పత్రికలు ఏమన్నాడు అని అంటే, యాకోబు రాసిన పత్రికను మనం చదివితే అక్కడ ఉన్న మాట ఏంటంటే, ఈ నాలుగుతోనే తండ్రి దేవుణ్ణి స్తుతిస్తామట, ఈ నాలుగుతోనే సహోదరుణ్ణి ద్వేషిస్తాం. మరి ఒక్క నీటి నుండే మంచి నీరు చేదు నీరు పుడతాయా? తీపి నీరును చేదు నీరు వస్తాయా అని చెప్పేశాడు అన్నమాట. అలా రావు. అయితే అదైనా వస్తుంది, అయితే ఇదైనా వస్తుంది. కానీ మనకు సాధ్యం అవుతుంది. అది నీటికి సాధ్యం అవ్వట్లేదు, కానీ మనకు సాధ్యం అవుతుంది. అలా ఉండకూడదు. దేవుణ్ణి ప్రేమించాలి, మనుషులను కూడా ప్రేమించాలి, మన పొరుగు వాళ్ళని కూడా ప్రేమించాలి. ముందు సహోదరుల విషయంలో చెప్పాడు ఆ మాట. తెస్సలోనికలో ఉన్న సంఘానికి రాస్తే ఏమన్నాడంటే, సంఘానికి వెలుపటి వారి ఎడలు కూడా ఎలా ఉండాలి? మర్యాదగా నడుచుకోవాలి అని చెప్పాడు. మనం ఎలాంటి వాళ్ళం అని అంటే, ఎందుకు పిలువబడ్డాం అంటే ఆశీర్వాదానికి వారసులం అవడానికి పిలువబడ్డాం. వాటిని స్వతంత్రించుకునేటటువంటి వారిగా ఉండటానికి పిలువబడ్డాం. కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దోషణకు ప్రతి దోషణ దూషించొద్దు అని చెప్పాడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయొద్దు అని చెప్పాడు. వివేకంతో వెతికే వారిని దేవుడు దృష్టిస్తున్నాడు. దేవుడు ఆకాశం నుంచి అట మనుషులందరినీ దృష్టిస్తున్నాడు అటండి. దృష్టించడం అంటే ఐడియా ఉంది కదా, దృష్టించడం అంటే తెలుసు కదా. వెతుకుతున్నాడు, ఎవరు నన్ను వివేకంతో వెతుకుతున్నారా అని. అంతేనా? స్తుతి స్తోత్రం అని ఎవరు అంటున్నారని వెతుకుతున్నాడు అండి దేవుడు పైనుండి. దేన్ని ఆయన వెతికేది? ఏంటి ఆ వివేకం? ఎవరి దగ్గర దొరుకుద్దా వివేకం? దేవుడిని ఎలా ప్లీజ్ చేయాలో మనకు బాగా నేర్పిన వ్యక్తి ఎవరు అని అంటే యేసు ప్రభు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 మనం చదివితే, సత్యవంతుడైన వాణిని మనం ఎరుగవలనని ఆయన కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము అన్నాడు. దేవుడిని ఎలా మెప్పించాలి? ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవాలన్నమాట. అది వివేకం. అలాంటి వాళ్ళ కోసం దేవుడు వెతుకుతూ ఉన్నాడు. తర్వాత ఒకవేళ మనం ఇలా ప్రవర్తిస్తూ ఉంటే మనం నడతని దేవుడే స్థిరపరుస్తాడు. కీర్తనలు 37:23 ఉన్న మాట ఏంటంటే, ఒకని నడత యెహోవా వలననే స్థిరపరచబడును అన్నాడు. మనంతటా మనం మన సొంత ప్రయత్నాలు మనం చేయలేమండి. సైకాలజీ బుక్స్ చదివి చక్కగా ప్రవర్తించలేమండి. హిస్టరీ బుక్స్ చదివి చక్కగా ప్రవర్తించలేమండి. ఇంకేవో మిగిలిన పుస్తకాలు చదివి చక్కగా ప్రవర్తించలేం. దేవుని వల్లనే అది సాధ్యం. మనం సబ్మిట్ చేసుకుంటే ఆయన మనకు ఆ పని చేస్తాడు. రాజ్యమును మహిమకు పిలిచిన వారికి తగినట్టుగా నడుచుకోవాలి. ప్రతి వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంటుందండి. కలెక్టర్ గారికి ఒక ఐడెంటిటీ ఉంటుందమ్మా? పర్వాలేదా? ఎక్కడ పడితే అక్కడ అవుతాడు ఆయన. ఇప్పుడు ఒక రాష్ట్రానికి లేకపోతే ఒక జిల్లాకి కలెక్టర్గా లేకపోతే ఒక ఏరియాకి కలెక్టర్గా పనిచేసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, హుందాగా ఉంటాడా? ఉండడండి ఆయన. ఎందుకని? అది ఆయన స్టేటస్. ఆయన స్టేటస్ అది. అప్పుడు ఒక క్రైస్తవుడికి ఉండే స్టేటస్ ఏంటి? ఒక క్రైస్తవుడి స్టేటస్ ఏంటండి? దేవుని రాజ్యాన్ని, దేవుడిచ్చే మహిమని పొందడానికి పిలువబడినటువంటి వ్యక్తి. అంటే దేవుని రాజ్యంలో దేవుని పౌరుడు, అంటే దేవుని కుమారుడుగా ఉండేటటువంటి వ్యక్తి. అలాగే దేవుడిచ్చే మహిమను స్వతంత్రించుకునేటటువంటి వ్యక్తి. రాజ్యము అన్నప్పుడేమో దేవుని చేత పరిపాలించబడే ఆయన కుమారుడని, మహిమ అన్నప్పుడేమో ఎవరని?
అసలు మహిమ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని కుమారులు అని. పాపం చేసినప్పుడు ఏది పోగొట్టుకున్నాం మనం? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు అని అంటే కుమారులు ఉండే స్థితిని పోగొట్టుకున్నాం అన్నమాట. కాబట్టి ఈ మహిమకి రాజ్యానికి పిలువబడ్డాం. మనల్ని చూసిన వాళ్ళకి ఎలా కనపడాలి అని అంటే ఈ వ్యక్తి దేవుని రాజ్యంలో దేవుని చేత పరిపాలించబడటానికి రక్షించబడ్డాడు అనిపించాలి, దేవుని కుమారుడుగా బ్రతకడానికి నిశ్చయించుకున్న వ్యక్తి అని అనిపించాలి. దానికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. ఇవి మనం గమనించుకోకపోతే దేవుని పట్ల ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో మనం ముందుకెళ్లే అవకాశం లేదు. ఒక్క నిమిషం మొత్తం మనం నేర్చుకున్నటువంటి పాఠాన్ని క్విక్గా రివ్యూ చేసి నేను ముగిస్తాను. అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, కానీ ఒకసారి అందరినీ ఆలోచించి మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే దేవుని ఎడల క్రైస్తవులు ఉండవలసినటువంటి నిశ్చయత. అప్పుడు ఎందుకు ఉండాలి నిశ్చయత అని అంటే ఆయన మనకి జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేస్తున్నాడు. అలాగే భౌతికమైన ఆత్మీయమైనటువంటి ప్రతి దీవెనలు ఇచ్చేది ఆయనే. అప్పుడు ఈయనతో మనం నిశ్చయించుకోవాలనేది మనకు అర్థమైంది. అప్పుడు నిశ్చయించుకుంటే ఏం నిశ్చయించుకోవాలి? నేను ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని నిశ్చయించుకోవాలి. అప్పుడు కృతజ్ఞత ఎలాగా? మనల్ని పుట్టించినందుకు, పూర్వీకుల నుండి మనల్ని కాపాడుతున్నందుకు, మనల్ని రక్షించినటువంటి విధానాన్ని బట్టి, మనల్ని కాచి కాపాడుతున్నందుకు, మనకు అనుగ్రహించే స్థితిని బట్టి, ఆయన రెండవసారి వచ్చేటప్పుడు మనకి ఇవ్వబోయేటటువంటి బహుమానాలను గురించి వీటి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే దేవునితో మన సంబంధం ఎలా ఉంటుందనంటే ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తాం, పరిశుద్ధులుగా ఉండి సహవాసం చేస్తాం, ప్రభు యొక్క శరీరంలో అవయవాలుగా పనిచేస్తాం, దేవునికి కానుకలు ఇచ్చే విషయంలోను, ఔదార్య కార్యాలు చేసే విషయంలో నిశ్చయించుకుంటాం, ఆయన అంటే భయభక్తులు కలిగి ఉంటాం, మన వల్లే మన పొరుగు వారిని ప్రేమించేటటువంటి వారిగా ఉంటాం. ఈ విధంగా జీవిస్తూ ఉంటే దేవుడు సమస్తం సమకూడి జరిగిస్తాడు, ఊహించే వాటికి అన్నిటికంటే ఎక్కువగా మనకు దయచేస్తాడు, ఆజ్ఞలు గైకోవడాన్ని బట్టి మనం ఆయన సంతోషపెట్టిన వారం అవుతాం. అవన్నీ అనుగ్రహించబడతాయి. ప్రతి దీవెన పరలోక సంబంధమైనదిగా మన దగ్గరికి వస్తుంది. కోరుకోవాల్సిన మార్గాలను ఆయన మనకి చెప్తాడు. కాబట్టి గైడెన్స్ లేని వాళ్ళలాగా కాకుండా గైడెన్స్ ఉన్న వాళ్ళలాగా ఉంటాం అనమాట. ఎటెల్లాలో తెలిసిన వాళ్ళలాగా వెళ్తాం అనమాట. అనుమానం ఉందండి క్రైస్తవ జీవితానికి సంబంధించి. అప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు ఎప్పుడు కృతజ్ఞతను కోరుకుంటున్నాడు. దేవుడిని ప్రేమించి పొరుగు వాడిని ప్రేమించాలి. ఆశీర్వాదానికి వారసులు అవడానికి మనం పిలువబడ్డాం. వివేకంతో వెతికే వారిని దృష్టిస్తున్నాడు. కాబట్టి దేవుడితో మన సంబంధం ఎలా ఉండాలంటే వివేకంగా ఉండాలి తప్ప ఏదో ఒక పద్ధతిలో వెళ్ళిపోయాంలే అన్నట్టుగా ఉండకూడదు. మన నడతల్ని యెహోవా చేత స్థిరపరచుకోవాలి. ఆయన రాజ్యానికి మనకి తగినట్టుగా మనం జీవించినట్లయితే మనం అప్పుడు ఎలాంటి క్రైస్తవులుగా ఉంటాం? దేవుడి పట్ల ఒక ఖచ్చితమైనటువంటి నిశ్చయత కలిగినటువంటి క్రైస్తవులుగా ఉంటాం. ఇక్కడ ఆరాధనకి అటెండ్ అయినటువంటి సహోదరులందరూ, సోదరులందరూ, ఇక్కడ చేరినటువంటి చిన్నలు పెద్దలు అందరూ కూడా దేవుని వైపు మనం కొనసాగేటటువంటి విషయంలో ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో వెళ్ళాలి అనేది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్యం యొక్క ఉద్దేశం. అలా మీరు అనుసరిస్తారని, మనమందరం అలాంటి ప్రణాళికతో ఆయన వెంబడించాలని, ఇంతవరకు ఆసక్తిగా నాతో కలిసి ఈ విషయాలన్నింటినీ కూడా చర్చించడంలో సహకరించినటువంటి మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.